హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మనకి శ్రావణ మాసం పూజలు వచ్చాయి కదండి. మనం ఏంటంటే స్వీటు తెచ్చుకునే బాబాయ్ ఎవరు వెళ్తారు షాప్కి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఈజీగా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని 2 కప్పుల వరకు పాలు అయితే తీసుకున్నాను. అలాగే 1 కప్పు పంచదార అయితే తీసుకొని చూపించిన విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలపాలండి. హైలో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్ చూపించిన విధంగా ఇలా కలుపుతూ ఉండాలి. కానీ చిక్కపడడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. కప్పున్నర అయితే కొబ్బరికూర అయితే తీసుకున్నాను. కొబ్బరికూర కూడా వేసుకున్న తర్వాత చూపించిన విధంగా అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకి అడుగు పెట్టకుండా ఉంటుంది, లేదంటే కలపకపోతే అడుగునైతే మాడిపోద్దండి. అందుకోసం నెక్స్ట్ ఉండలా కట్టేస్తుంది. అందుకోసం ఎలా చూపించిన విధంగా అలాగా కలుపుతూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్వీటు. మీలో ఎంతమందికి స్వీట్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నెక్స్ట్ పాలు మీద మిగడ ఉంటుంది కదండి, ఆ మిగడ వేసుకుంటే ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. నేను పాలు మీద మిగడైతే ఒక 2 స్పూన్ల వరకు ఉంటుంది. ఆ మిగడైతే వేసుకున్నాను. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక చూపించిన విధంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని నెక్స్ట్ ఏమో మనం స్వీటు ఏ ప్లేట్లోకి అయితే వేసుకుంటామో ఆ ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్లోకి చూపించిన విధంగా నెయ్యి అయితే ఇలా అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని ఆ ప్లేట్ అయితే పక్కన పెట్టుకోవాలి. కానీ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొద్దిగా చిక్కబడింది స్వీట్ అయితే. మళ్ళీ మూత తీసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయితే అయిపోద్దండి. దగ్గరికి పడుతుంది స్వీటు. చూడండి మనకి ఎలా వచ్చిందో. స్టార్టింగ్ అయితే పలచగా ఉంది, ఇప్పుడైతే చిక్కగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి పాలు, పంచదార, కొబ్బరికూర ఉంటే చాలండి, స్వీట్ అయితే రెడీ అయిపోద్ది. మనకి శ్రావణ మాసంలోని స్వీట్ పెట్టుకుంటాం కాబట్టి ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనైతే స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకో 10 నిమిషాలకు చూస్తే దగ్గరికి అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఏమో మనకి నెయ్యి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్వీట్కి. అలాగే యాలక్కాయ పొడి ఉంటుంది కదండి, ఆ పొడి వేసుకుంటే ఆ యాలకులు ఏంటంటే డామినేషన్ చేసేస్తుంది. అందుకోసం అయితే నేనైతే వేసుకోలేదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. యాలక్కాయ వేయకుండా చూడండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమున్నా పర్లేదు వేసుకోండి. నా దగ్గర జీడిపప్పు అవైలబుల్గా ఉంది కాబట్టి జీడిపప్పు అయితే వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తానండి. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. కొబ్బరికూర స్వీట్ అండి, కలాకండ్ టైప్ అయితే వచ్చిందని చాలా బాగా వచ్చింది. మనం నెయ్యి అయితే అప్లై చేసాం కదండి, ఆ ప్లేట్లోకి అయితే ఈ స్వీట్ చూపించిన విధంగా వేసేసుకొని మొత్తం ఆ ప్లేట్కి మనకి ఏ షేప్ కావాలంటే ప్లేట్ కల్లా మొత్తం అద్దేసుకోవాలన్నమాట. చూపించిన విధంగా మొత్తం అద్దేసుకున్న తర్వాత మనం ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత మనం చాక్తో కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్లోనైతే కట్ చేసుకోవాలండి. స్వీట్ అయితే రెడీ. చాలా అంటే చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.